25వ అధ్యాయము 8వ వచనము. మనమందరం కలిసి బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. ఎక్సడస్ చాప్టర్ 25 and verse 8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని గురించినటువంటి పాటలు పాడడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ యొక్క నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య దేవుడుగా ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మా మధ్యలో ఉండడానికి మీరు ఇష్టపడినందుకై మీకు స్తోత్రాలు. తండ్రి, మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని మీరు కోరుతున్నందుకు స్తోత్రాలు. ప్రభా, మీ యొక్క గ్రంథము ప్రభా అద్భుతమైనటువంటి గ్రంథం. మీ యొక్క గ్రంథములో ప్రభా మా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క శిలువ శ్రమల గురించి, ఆయన యొక్క త్యాగం గురించి, సమర్పణ గురించి అన్నీ కూడా ప్రభా మీరు మా కొరకై లిఖించినందుకే స్తోత్రాలు. ప్రభా, యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా నిజమైన దేవుడు ఎవరో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో ప్రభా మాకన్నీ కూడా ప్రభా అంచెలంచెలుగా బయలుపరుస్తున్నందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా మా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభా తన యొక్క శిలువ శ్రమలు ప్రభా ఎంతగా అనుభవించాడో, ప్రభా నా కొరకు మా కొరకు వ్యక్తిగతంగా ఏ విధంగా భరించి ఉన్నాడో, ఎంత సమర్పణ చేసి ఉన్నాడో, త్యాగం చేసి ఉన్నాడో ప్రభా మేము మరొకసారి మనన చేసుకోవడానికి మా యొక్క మనోనేత్రంలోనే తెరవజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అయోగ్యున్న పాత్ర నన్ను మీ శిలువ చాట మరుగుపరచండి, మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన పాత్రగా మీ యొక్క సన్నిధిలో వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో వారిని త్వరపెట్టి తోడుకొని రావాల్సిందిగా మీకు మొరపెడుతుంటున్నాం. మేలుకై జ్ఞాపకం చేస్తాం. అనేకులు ప్రభా మరి యొక్క బైబిల్ పఠనాల కొరకు మరి మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి అనేకమైనటువంటి ప్రభా ఆత్మీయ సత్యంలో నేర్చుకొని ఆత్మీయంగా ఎదిగినట్లుగా సహాయం అనుగ్రహించమని మేలుకై జ్ఞాపకం చేసుకుని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ యొక్క పరిశుద్ధ స్థలము అనేటువంటి అంశము గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ స్థలము అరణ్యంలో నిర్మించబడినటువంటి పరిశుద్ధ స్థలము, మోషే ద్వారా నిర్మించబడినటువంటి పరిశుద్ధ స్థలము. ఈ యొక్క పరిశుద్ధ స్థలము దేవుని యొక్క నివాస స్థలము. ఈ యొక్క పరిశుద్ధ స్థలము అనేటువంటిది దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంది. ఈ యొక్క పరిశుద్ధ స్థలము దేవుణ్ణి సమీపించడానికి ఒక సాధనమైనటువంటి స్థలము, దేవునితో సమాధానపడుట కొరకైనటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధిని అనుభవించట కొరకైనటువంటి స్థలము. ఏ పాపి అయినా కానీ మరి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి తప్పనిసరిగా ఆ వ్యక్తి తీసుకుని రాబడాలి. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి నరునికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో మొట్టమొదట ద్వారము వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారమై ఉన్నాడు. ఎవరైనా తండ్రి యొద్దకు పరలోకపు దేవుని యొద్దకు సమీపించాలి అంటే, ఆ దేవుని యొద్దకు రావాలి అంటే, ఆ దేవునితో సమాధానము కలిగి ఉండాలి అంటే, పాపాలు క్షమించబడాలి అంటే తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు చెంతకి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే ద్వారమై ఉన్నారు. ఆ పరిశుద్ధ స్థలంలో ఈ ద్వారము గాక మరొక ద్వారము అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా మరి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా తండ్రి యొద్దకు చేరుట అసాధ్యం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ద్వారానికి గుర్తుగా ఉన్నాడు. ఈ యొక్క ద్వారము మరి 3 రంగులతో అది చేయబడినటువంటిది, తెరలతో చేయబడినటువంటిది. నీలము, ధూమ్ర, రక్త వర్ణము. నీలము అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంది. ఆకాశం గురించి, పరలోకం గురించి మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నేను పరలోకం నుండి దిగి వచ్చి అని అంటాడు. సువార్తలో అనేక పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు తానే తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను ఆకాశం నుంచి పరలోకం నుండి నేను దిగి వచ్చాను అని చెప్తాడు. తర్వాత రెండవదిగా ధూమ్ర వర్ణము, పర్పుల్. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజు అయి ఉన్నాడు. ఈ ధూమ్ర వర్ణము, పర్పుల్ కలర్ అనేటువంటిది సాధారణంగా రాజులు ఈ యొక్క ధూమ్ర వర్ణము కలిగినటువంటి వారు ఆ యొక్క వస్త్రాలు వారు ధరిస్తారు.
రాయాలిటీకి సాదృశ్యంగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా పిలువబడ్డాడు. రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగా పిలువబడ్డాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తుని వెదకడానికి వారు వచ్చారు. యూదుల రాజుగా పిలువబడ్డాడు. నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు, అవును నీవన్నట్టు నేను రాజునే అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజై ఉన్నాడు. తర్వాత రక్త వర్ణము, అది మరి సేవియర్ గురించి, అంటే రక్షకుని గురించి మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిజముగా లోక రక్షకుడని పిలువబడ్డాడు. పాపులను రక్షించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షకుడుగా పిలువబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడు, తర్వాత రాజు, ఆయన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వివరాలు మనము గత వారాల్లో మనం చూసాము. దాని తర్వాత ఆ ద్వారము గుండా ఎవరైతే ప్రవేశిస్తారో వారికి మొట్టమొదట బలిపీఠము కనబడుతుంది. ఈ యొక్క బలిపీఠము సిలువకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క బలిపీఠం పైన అర్పించబడేటువంటి అర్పణలన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాయి. పాత నిబంధనలో లేవియా కాండంలో మొదటి 6 అధ్యాయాల్లో 6 అర్పణలు ప్రాముఖ్యంగా అర్పించబడేటువంటివి. ఏ పండగలైనా కానీ సాధారణంగా ఈ యొక్క 5 పండుగలు వారు ఆచరించేటువంటి వారు. మొట్టమొదటిది బలి, అది దహన బలి, అది బర్న్ట్ ఆఫరింగ్. రెండవదిగా నైవేద్య బలి, మీట్ ఆఫరింగ్. తర్వాత మూడవదిగా సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. తర్వాత నాలుగవదిగా ట్రెస్పాస్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలి. తర్వాత చివరిగా పాప పరిహారార్థ బలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క బలికి తాను సాదృశ్యంగా ఉన్నాడు. ఆ యొక్క బలిని దాటి వెళ్ళినట్లయితే గంగాళం కనబడుతుంది. ఆ యొక్క గంగాళంలో నీళ్లు ఉంటాయి. ఆ గంగాళము ప్రభువైన యేసుక్రీస్తే, తర్వాత ఆ నీళ్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా తాను ఉన్నాడు. దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరి మనకు గుడారం కనబడుతుంది. ఆ గుడారంలో 2 భాగాలు ఉంటాయి. ఆ గుడారంలో మొదటిది పరిశుద్ధ స్థలము, తర్వాత రెండవది అతి పరిశుద్ధ స్థలము. వీటికి కూడా 2 ద్వారాలు ఉన్నాయి. అది కూడా తెరలతో చేయబడినటువంటిది, నీల ధూమ్ర రక్త వర్ణములతో చేయబడినటువంటి ద్వారాలు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అంటే ఆ తెర గుండా వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు నేను గొర్రెలకు ద్వారమునై ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో 2 వస్తువులు ఉండేటువంటివి. అందులో ఏంటంటే మొట్టమొదటిగా సన్నిధి, రొట్టెల బల్ల, షోప్ బ్రెడ్, టేబుల్ ఆఫ్ షోప్ బ్రెడ్. తర్వాత రెండవదిగా సువర్ణ దీప స్తంభం అంటారు, గోల్డెన్ క్యాండిల్ స్టిక్, సువర్ణ దీప స్తంభము. దాని తర్వాత అది దాటుకుని వెళ్ళినట్లయితే ఇంకొక స్థలం కనబడుతుంది, అది అతి పరిశుద్ధ స్థలం. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి కూడా మరి తెర ఉంటుంది. అది కూడా నీల ధూమ్ర రక్త వర్ణములతో చిత్రకారుని రూపముగా అది చేయబడుతుంది. అది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి అది గుర్తుగా ఉన్నది. దాని గురించినటువంటి వివరాలు మనం హెబ్రీ పత్రికలో మనం ఇదివరకే చూసాము. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉంటాయి. మొట్టమొదటిగా సువర్ణ ధూప వేదిక, గోల్డెన్ సెన్సర్ అంటారు. సువర్ణ ధూప వేదిక అది ద్వారం దగ్గర, అంటే ఆ తెర దగ్గరే ఉండేటువంటిది. దాని తర్వాత లోపల ప్రవేశించినట్లయితే అక్కడ మందసము మనకు కనబడుతుంది. ఆ యొక్క మందసములో 3 ప్రాముఖ్యంగా ఉంటాయి, 3 వస్తువులు ఉంటాయి. మొట్టమొదటిగా మరి బంగారు గిన్నె, అది మన్నా కలిగినటువంటి మరి బంగారపు గిన్నె ఉంటుంది. తర్వాత రెండవదిగా చిగురించిన అహరోను చేతి కర్ర. తర్వాత మూడవది ఆజ్ఞలు గల రాతి పలకలు అందులో ఉండేటువంటివి. ఆ మందసం పైన మరి కరుణాపీఠము, తర్వాత పైన కెరూబులు ఉన్నట్లుగా మనకు కనబడతాయి. అయితే మనము మన యొక్క పట్టణములో బలిపీఠం దగ్గర ఉన్నాం. అందులో మనము దహన బలి గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. లేవియా కాండము 1వ అధ్యాయం, లెవిటికస్ అండ్ చాప్టర్ 1, లేవియా కాండము 1వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం అంతా దహన బలిని గురించినటువంటి వివరము వ్రాయబడింది. ఈ యొక్క దహన బలి పలు సందర్భాల్లో దీనిని అర్పిస్తూ ఉంటారు. తర్వాత ఎవరైనా కానీ ఈ యొక్క బలిని వారు అర్పించడానికి తీసుకొని రావచ్చు. అయితే వారికి ఇవ్వబడినటువంటి ప్రొవిజన్ ఏంటి అంటే, మొట్టమొదటిగా వారు గోవుల మందలో నుంచి వారు తీసుకొని రావచ్చు. అంటే బుల్లక్స్ కానీ, తర్వాత ఈ యొక్క ఎద్దు కానీ వాటిని తీసుకొని రావచ్చు. తర్వాత గొర్రెల మందలో నుంచి, అంటే గొర్రెలు కానీ మేకలు కానీ వారు తీసుకొని రావచ్చు. తర్వాత మరి ఇంకొక ఏంటంటే అది తెల్లగువ్వ కానీ లేకపోతే పావుర పిల్ల కానీ వారు తీసుకొని రావచ్చు. అంటే ధనికులు కానీ మధ్యతరగతి చెందినటువంటి వారైనా కానీ నిరుపేదలైనటువంటి వారికైనా కానీ ఈ యొక్క ప్రొవిజన్ ఇవ్వబడింది. ఒకవేళ పేదలు అనుకోండి, వారికి ఎక్కడైనా కానీ పావుర పిల్లలు
మరి ఈ యొక్క గువ్వలు మరి దొరుకుతూ ఉంటాయి. వారు కొంచెం కష్టపడితే ఆ యొక్క గువ్వలు దొరికిపోతాయి. కాబట్టి వాటిని తీసుకుని వచ్చి నిరుపేదలైనా కానీ బలిగా అర్పించవచ్చు. మధ్యతరగతికి చెందినటువంటి వారు గొర్రెపిల్లని కానీ మేకపిల్లని కానీ వారు తీసుకుని రావచ్చు. ధనవంతులైతే మరి గోవుల మందలో నుంచి ఎద్దును కానీ ఆవును కానీ వారు తీసుకొని రావచ్చు. ఇటువంటి ప్రొవిజన్ దేవుడు ఆ దినాల్లో వారికి అనుగ్రహించాడు. అది గోవు కావచ్చు, లేకపోతే కోడె దూడ కావచ్చు, లేని ఎడల అది గొర్రె పిల్ల కావచ్చు, మేక పిల్ల కావచ్చు, పావుర పిల్ల, లేకపోతే తెల్ల గువ్వ, ఇదేదైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఈ యొక్క అర్పణలు ఉన్నాయి. మనం ఇదివరకే చూసాము కొన్ని సంగతులు. 2వ వచనంలో ఎవరైనాను అనేటువంటి విషయాన్ని మనం ఇదివరకే చూసాము. ఎవరైనా కానీ వారు యాజకులు కావచ్చు, లేకపోతే లేవీలు కావచ్చు, ఇశ్రాయేలు గోత్రంలో ఏ గోత్రికులైనా కానీ, పాపం చేసిన వారైనా కానీ, మరి సామాన్యులైనా కానీ, ఎవరైనా కానీ, ఎట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వారైనా కానీ ఈ యొక్క దహన బలిని వారు అర్పించవచ్చు, అర్పణను వారు తీసుకుని రావచ్చు. దాని తర్వాత 3వ వచనంలో నిర్దోషమైన ఈ యొక్క అర్పణను వారు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు, కోడెదూడ కావచ్చు, పావుర పిల్ల కావచ్చు, ఏదైనప్పటికీ అది నిర్దోషమైనదై ఉండాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఆయన పాపం ఎరగినటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషమైనటువంటి వాడు. తర్వాత 4వ వచనంలో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. పశువు తల మీద చేయి ఉంచాలి. ఎవరైతే అర్పణ తీసుకొస్తారో అటువంటి వారు ఆ పశువు తలపైన చెయ్యి ఉంచాలి. ఆ చెయ్యి ఉంచడము అది ఏమి చూపిస్తుందంటే ఆ పాపి యొక్క పాపాలన్నీ ఆ పశువు పైన దొర్లించబడతాయి. ఆ పశువు మీద ఉన్నటువంటి ఆ యొక్క నిర్దోషమంతటిని కూడా అదంతా కూడా ఆ పాపికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, ఆరోపించబడుతుంది. అదే రీతిగా మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యొక్క నీతి మనకు ఆరోపించబడుతుంది. మన యొక్క పాపాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పైన దొర్లించబడ్డాయి. ఆయన మన పాపములను ఆయన భరించాడు శిలువ పైన. మన పాపాలన్నీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు పైన దొర్లించబడ్డాయి. ఆయన యొక్క నీతి, విశ్వాసము ద్వారా ఆయన యొక్క నీతి మనకు ఆరోపించబడింది. కాబట్టి ఎవరైనా దేవునితో సమాధానపరచబడాలంటే ఈ యొక్క అర్పణ తప్పనిసరిగా చేయబడాలి. పాపాలు తీసివేయబడాలి, నిర్దోషమైనటువంటి బలి తీసుకొని రావాలి. అప్పుడే పాపాలు క్షమించబడతాయి, అప్పుడే దేవుని చేత వారు అంగీకరించబడతారు. తర్వాత ఆ పశువు తల మీద చేయి ఉంచడం అనేటువంటిది ఐడెంటిటీని, అంటే ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉంది. అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తుతో మనము ఐక్యము, ఏకము చేయబడి ఉన్నాము. ఆయన యొక్క శరీరంలో ఒక భాగముగా మనం చేయబడ్డాం. ఆయన యొక్క శరీరంలో ఒక అంగముగా మనము చేయబడి ఉన్నాం. అంటే ఐడెంటిటీ గురించి అది మనకు మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత 4వ వచనంలో మధ్యలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన ప్రాయశ్చిత్తము చేసినాడు. ఈ బలిని ఎవరైతే తీసుకొస్తారో వారికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది, పాప క్షమాపణ వారికి కలుగుతుంది, విమోచన, విడుదల వారికి కలుగుతుంది. తర్వాత ఇదే 4వ వచనం చివరిలో అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఆ యొక్క బలి, ఆ యొక్క పశువు, నిర్దోషమైనటువంటి పశువు పాపి పక్షముగా ఎవరైతే బలిని తీసుకొని వస్తారో వారి పక్షముగా అది అంగీకరింపబడుతుంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ద్వారా తాను అంగీకరింపబడ్డాడు. దాని గురించి చాలా వచనాలు ఉన్నాయి. ఉదాహరణకి మనము హెబ్రీ పత్రికలో చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని చేత అంగీకరింపబడ్డాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 5:7. శరీరధారి అయి ఉండిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ఆ బలి పశువు అంగీకరింపబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయనలో ఎట్లాంటి కలంకము లేదు. దేవుని చేత తాను అంగీకరింపబడ్డాడు. మన పక్షమున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయనలో ఏ కపటము లేదు, ఏ పాపము చేయలేదు. ఆయనను మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు తాను అంగీకరింపబడ్డాడు. అంతేకాకుండా మనము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనము కూడా అంగీకరింపబడ్డాం, స్వీకరించబడ్డాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో
మధ్యలో రాయబడింది చూడండి, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై టు గెట్ యాక్సెప్టెన్స్. హీ యాక్సెప్టెడ్ అస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆయన మనల్ని స్వీకరించాడు. ఇంగ్లీష్లో రాయబడింది యాక్సెప్టెడ్ అస్, చక్కగా రాయబడింది. యాక్సెప్టెడ్ అస్, అంగీకరించెను, స్వీకరించాడు. ఎట్లా? యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని స్వీకరించాడు, యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని అంగీకరించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ద్వారా అంగీకరింపబడ్డాడు. అదే సమయంలో నీవు నేను మనమందరము, రక్షణ పొందినటువంటి మనమందరము యేసుక్రీస్తు ద్వారా అంగీకరింపబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరింపబడ్డాడు. అదే సమయంలో యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ద్వారా అంగీకరింపబడ్డాం, స్వీకరించబడితిమి. తర్వాత లేవియా కాండము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉండినాం. అతడు దహన బలి రూపమైన ఆ పశు వధించి 5వ వచనం అండి, 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధింపబడ్డాడు. మనము పోయిన వారము ఈ యొక్క వివరాలన్నీ చూసాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎందుకు వధింపబడ్డాడు, ఎలా వధింపబడ్డాడు, ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం చూసాం. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా 4 విషయాలు మనం పోయినసారి చూసాం. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయో? మొట్టమొదటిగా హీ లవ్డ్ అస్ అండ్ డైడ్ ఫర్ అస్. వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనము పోయినసారి చూసాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా 24 పెద్దల మధ్యలో తాను నిలవబడ్డాడు. వధింపబడిన గొర్రెపిల్లగా నిలబడ్డాడు. ఎందుకు వధింపబడ్డాడు? ఆయన నీ కొరకే నా కొరకు వధింపబడ్డాడు. మనము 4 సంగతులు చూసాం. హీ లవ్డ్ అస్ అండ్ డైడ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు, మన పాపముల కొరకు, సహోదరుని కొరకు, మరి బలహీనులైన సహోదరుల కొరకు, తర్వాత పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, తర్వాత భక్తిహీనులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకై మృతి పొందాడు. మనం పోయినసారి అవన్నీ కూడా చూచాం. హీ లవ్డ్ అస్ అండ్ డైడ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన మృతి పొందాడు. తర్వాత రెండవదిగా మనం చూసాం, హీ లవ్డ్ అస్ అండ్ ఏం చూసాం? హీ లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకై ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసాం, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు లేడు. ఎవరైనా కానీ ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెడితే అంతకంటే ప్రేమ మించినటువంటి ప్రేమ లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. మనము దేవుని దృష్టికి శత్రువులము, పాపులము, బలహీనులము, భక్తిహీనులము, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులము. సొదొమ గొమొర్రా ప్రజలు ఎట్లా సర్వనాశనమైనారో అట్లాంటి ప్రజలము మనము. దేవుని దృష్టికి ఉగ్రత పాత్రులము, శత్రువులము. అట్లాంటి మనల్ని ఆయన ప్రేమించాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెడితే అతని కంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు ఎవరు లేరంటే శత్రువు కొరకు ప్రాణం పెట్టినటువంటి వారిని ఏమనాలి? ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై, నా కొరకై, శత్రువులమైనటువంటి మన కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి స్నేహితుని కొరకు కాదు కానీ శత్రువులైనటువంటి మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రాణము పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ యొక్క వివరాలన్నీ కూడా గత వారం చూచాం. ఆయన ఇష్టపూర్తిగా నీ కొరకై, నా కొరకై ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని మరలా తీసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తుకి అధికారం ఉంది. కాబట్టి ఇష్టపూర్తిగా ఎవరు కూడా బలవంతం పెట్టలేదు. అయితే సువార్తలో మనం చూస్తాము ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు కుట్రలు బన్ని ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించినట్లుగా, సిలువకు అప్పగించినట్లుగా, సిలువ వేసినట్లుగా మనం చూస్తాము. అయితే ప్రాథమికంగా ఆయన తన ఇష్టపూర్తిగా, వాలంటరీగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకొరకు వచ్చాడంటే ప్రాణం పెట్టడానికి కొరకే వచ్చాడు. కాబట్టి హీ లవ్డ్ అస్ అండ్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ అస్. తర్వాత మూడోదిగా పోయిన వారం మనం చూసాము, హీ లవ్డ్ అస్ అండ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు. ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్, అర్పించుకున్నాడు. దాని గురించి మనం వివరాలు పోయిన వారం చూసాం. తర్వాత హీ లవ్డ్ అస్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసాం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండటకు క్రీస్తు ఆయన మనకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి క్రీస్తు మనల్ని ప్రేమించాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆయన మన కొరకై అప్పగించుకున్నాడు. అదే 5వ అధ్యాయము బహుశా 25-26 వచనాలు మనం చూస్తే క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. హీ లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ టు చర్చ్. ఆయన సంఘానికి తాను అప్పగించుకున్నాడు. తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసాం. అవసరమైన పౌలు అంటాడు, వ్యక్తిగతంగా అంటాడు, హీ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. కాబట్టి 4 విషయాలు ప్రాముఖ్యమైనటువంటివి. హీ లవ్డ్ అస్ అండ్ డైడ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు మృతి పొందాడు. తర్వాత రెండవదిగా హీ లవ్డ్ అస్ అండ్ లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రాణమును దారబోసాడు అనేటువంటి చక్కటి మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐసయా చాప్టర్ 53 అండ్ వర్స్ 12. యెషయా గ్రంథం 53:12 మధ్యలో ఆయన మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. ప్రాణమును దారబోసాడు. కాబట్టి నీ కొరకై నా కొరకై ఆయన ప్రాణము పెట్టాడు. తర్వాత మూడవదిగా హీ లవ్డ్ అస్ అండ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకై ఆయన అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. తర్వాత నాలుగవదిగా హీ లవ్డ్ అస్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు, తాను మన కొరకై అప్పగించుకున్నాడు. తర్వాత ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి మనం చూస్తాం. ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ సఫరింగ్స్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క శ్రమల గురించి పాత నిబంధనలో సమస్త ప్రవక్తలు ఈ శ్రమల గురించి ప్రవచించారు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా ఆ యొక్క సత్యాన్ని తెలియజేశాడు. కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో ఈ యొక్క కీర్తన అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎట్లా శ్రమ నొందాడో, శిలువ శ్రమలు ఎట్లా అనుభవించాడో ఈ యొక్క కీర్తనలో చాలా చక్కగా కీర్తనకారుడు వర్ణిస్తాడు. దావీదే ఈ యొక్క కీర్తన రాశాడు. అయితే ఇవన్నీ కూడా మనము చూడలేము. అయితే అక్కడక్కడ మనము కొన్ని విషయాలు చూడగలం. చూడండి, 22వ కీర్తన 12వ వచనం చూడండి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని వారు చుట్టుముట్టినారు. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు ప్రభువైన యేసుక్రీస్తుని చుట్టుముట్టి ఇష్టం వచ్చినట్లుగా దూషణ మాటలు పలుకుతూ మరి అనేకములుగా అపహాసపు మాటలు, దూషణ మాటలు వారు పలికారు. తర్వాత 13వ వచనం కూడా చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. తర్వాత నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎముకలన్నీ కూడా తప్పిపోయినాయి సంపూర్తిగా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎముకలన్నీ. తర్వాత చూస్తాం 15వ వచనం, నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. తర్వాత 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించినారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి ఇక్కడ దావీదు ముందుగానే ఇవన్నీ కూడా తాను వివరించాడు. ఇది ప్రవచనం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించినటువంటి ప్రవచనం. చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును మనము చూస్తాం. దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి ప్రవచింపబడుట చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి. యెషయా ప్రవక్త గురించి మనం చూస్తే చరిత్రలో దాదాపు క్రీస్తుకు పూర్వము 700 నుంచి 800 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ప్రవక్త యెషయా ప్రవక్త. అంటే క్రీస్తుకు పూర్వము 700 నుంచి 800 వరకు సంవత్సరాలకు ముందే ఈ యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి ఎంత చక్కగా, ఎంత సరిగ్గా, కరెక్ట్గా తాను ప్రవచించాడంటే
ఆ అధ్యాయం అంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి 53వ అధ్యాయము 2వ వచనం మధ్యలో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రూపము చూసినట్లయితే సిలువలో వేలాడదీయబడుతున్నప్పుడు సంపూర్తిగా తన యొక్క రూపం అంతటిని తాను కోల్పోయినాడు. మరి ఆ రాత్రి వేళంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. తర్వాత మనం చూస్తాం ఏ విధంగా తాను శ్రమలు పొందినాడు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ సిలువలో తన యొక్క రూపం అంతటిని ఎవరు కూడా గుర్తుపట్టనంతగా తన యొక్క రూపము మారిపోయింది. 52వ అధ్యాయము, ఇదే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆయన యొక్క రూపం గురించి రాయబడింది. యెషయా గ్రంథం 52:14, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయం ఉందిరో. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రూపాన్ని, ఆయన యొక్క ముఖాన్ని చూచి విస్మయం ఉందిపోయారు. కారణం ఏంటంటే ఆయన యొక్క రూపము నరరూపము కంటే చాలా వికారముగా ఆ సిలువలో అతడు వేలాడదీయబడ్డాడు. తర్వాత 3వ వచనంలో అతడు తృణీకరింపబడ్డాడు. హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ డిస్కార్డెడ్, హీ వాజ్ డినైడ్. తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా చేయబడ్డాడు, మనుషులు చూడనొల్లని వాడుగా చేయబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఎన్నిక చేయబడలేదు. తర్వాత 4వ వచనంలో అతడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాడిని గాను, దేవుని వలన బాధింపబడిన వాళ్ళని గాను, శ్రమనందిన వాడిని గాను మనం అతన్ని ఎంచితిమి. తర్వాత 5వ వచనం, అతడు గాయపరచబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు, శిక్ష అతని పైన వేయబడింది, దెబ్బలు తిన్నాడు. తర్వాత 8వ వచనంలో అన్యాయపు తీర్పు పొందాడు, మరి ఆయన మొత్తబడ్డాడు, కొట్టివేయబడ్డాడు. తర్వాత 12వ వచనంలో అతడు మరణము నొందాడు, ప్రాణాన్ని దారబోసాడు. 11వ వచనంలో దోషములను భరించాడు. 10వ వచనముల మధ్యలో అపరాధ పరిహారార్థ బలిగా తాను చేయబడ్డాడు. అదే 10వ వచనంలో యెహోవా దేవుడే అతన్ని నలగొట్టాడు, వ్యాధి కలుగజేశాడు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు. యెషయా ప్రవక్త ముందుగానే ఇవన్నీ కూడా తాను ప్రవచించాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తానే తన యొక్క సిలువ శ్రమల గురించి తాను ముందుగానే ప్రవచించాడు. చూడండి, తాను సిలువ వేయబడక మునుపు ఆయన సిలువ వేయబడతాడని, హింసలు భరిస్తాడని అవన్నీ కూడా చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 16 and verse 21. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. ఇక్కడ ఈ మాట గమనించాలి. ఏంటి ఆ మాట అంటే అనేక హింసలు పొంది, సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రవచనపూర్వకంగా మనం చూసాము కొన్ని విషయాలు. 22వ కీర్తనలో, 53వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా సిలువ వేయబడక మునిపే చెప్తా ఉన్నాడు. ఒక హింస కాదు, 2 హింసలు కాదు. ఇంగ్లీష్లో సఫరింగ్స్ అనేటువంటి మాట రాయబడింది, తెలుగులో హింసలు అని రాయబడ్డాయి. ఇక్కడ అనేక హింసలు పొంది, ఎవరి చేత? ఈ వచనంలో చాలా తేటగా రాయబడింది. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఆయన అనేక శ్రమలు, అనేక హింసలు పొందబోతా ఉన్నాడని చెప్పాడు. ఎక్కడ? యెరూషలేమునకు వెళ్ళి, యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాడు, అనేక హింసలు తాను పొందాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 8:31. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 8 and verse 31. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి. ఇక్కడ మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది, ఇది ప్రవచనం. ప్రభువైన యేసుక్రీస్తు తాను ముందుగానే తెలియజేసినటువంటి విషయము. లూకా సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 17 and verse 25. లూకా సువార్త 17:25. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. ముందుగా ఆయన అనేక హింసలు పొంది,
ఇంగ్లీష్లో సఫరింగ్స్ అనేటువంటి మాట వ్రాయబడింది. అనేక హింసలు, అనేక సఫరింగ్స్ తాను పొందవలసి ఉండింది. తర్వాత మార్క్స్ వార్త 9వ అధ్యాయము 12వ వచనము. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 9 and verse 12. అక్కడ శ్రమలు అనేటువంటి మాట చూస్తాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి, అనేక శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక శ్రమలు, మెనీ సఫరింగ్స్, ఈ సఫర్డ్ మచ్, అనేక శ్రమలు పడి. తర్వాత ఇక్కడ అనేక శ్రమలను మనం చూస్తాం. లూకాస్ వార్త 9వ అధ్యాయము 22వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 9 and verse 22. అక్కడ బహు శ్రమలు అనేటువంటి మాట చూస్తాం. లూకాస్ వార్త 9:22వ వచనం. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది, అనేక శ్రమలు, బహుశ్రమలు, అనేక హింసలు, ఈ యొక్క మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కొరకు ఈ శ్రమలు పొందాడు కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారం. బహుశ్రమలు పొంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా ప్రవచనపూర్వకంగా ఈ విషయాలు తెలియజేశాడు. తర్వాత మత్తయి వార్త 17వ అధ్యాయము 12. మత్తయి వార్త 17:12. మత్తయి వార్త 17వ అధ్యాయము 12వ వచనము. చివరిలో మనుష్య కుమారుడు అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడు, శ్రమలు పొందబోతా ఉన్నాడు. ఇక్కడ ఏలియా గురించి మనం రాయబడింది. ఏలియా అంటే అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాన్, రాబోయేటువంటి ఏలియా. తాను పెద్దల ద్వారా, శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా తాను ఎంతగానో హింస పొందినాడు. అట్లనే మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా వారి చేత శ్రమలు పొందబోతున్నాడని చెప్పాడు. తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 and verse 15. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో పలుకుతూ ప్రవచనం గురించి మాట్లాడతాడు. లూకాసు వార్త 22:15. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడుతుని. కాబట్టి ఆ యొక్క చివరి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో మిక్కిలి ఆశపడ్డాడంట శిష్యులతో కలిసి పస్కాను భుజించాలని. అదే ఒక మాట అంటాడు, నేను శ్రమ పడక మునుపు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమ పడతారని ముందుగానే తెలియజేశాడు. ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయము 26వ వచనం. లూకాసు వార్త 24:26. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ప్రవచనం గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆ ఎంఐ గ్రామానికి వెళ్ళేటువంటి ఆ యొక్క శిష్యులకు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తాడు. చూడండి, లూకాసు వార్త 24:25లో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి. ప్రవక్తలు అనేక మంది చెప్పారు. కీర్తనల గ్రంథం 22లో చూసాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసాం, ఇంకా చాలా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమపడట అగత్యము. ప్రవక్తలు చెప్పిన మాటలు ఎందుకు నమ్మరు? కాబట్టి మనము ఈ మాటలు నమ్మాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనపూర్వకంగా ఈ యొక్క విషయాలు చెప్పాడు. శ్రమలు పడకమునుపు నేను శ్రమలు పడతానని చెప్పాడు, శ్రమలు పొందుతానని చెప్పాడు, బహుశ్రమలని చెప్పాడు, అనేక హింసలు అని చెప్పాడు, అనేక శ్రమలని చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే ఈ యొక్క శ్రమల గురించి తాను తెలియజేశాడు. అంతేకాకుండా దేవుడు ఈ యొక్క శ్రమల గురించి ముందుగా అనేక సమస్త ప్రవక్తల ద్వారా ఇవన్నీ కూడా తెలియజేశాడంట. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ చాప్టర్ 3 and verse 18. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ముందుగానే సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించాడంట. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి, శిలువ శ్రమల గురించి వారు ముందుగా ఎన్నో వందల ఏండ్ల క్రితమే ప్రవచించారు, ముందుగానే చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తానే స్వయంగా ఈ విషయాలు చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఇది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ విధంగా శ్రమపడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన శ్రమపడాల్సి వచ్చింది? ఆ యొక్క విషయాలు కూడా మనం చూస్తాం.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించాడు, మృతి పొందాడు, ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు, అర్పించుకున్నాడు, ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. ఈ యొక్క ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక శ్రమలు పొంది, అనేక హింసలు పొంది, శ్రమలు పొంది అని మనం చూస్తాం. ఎందుకు మన కొరకే ఎందుకు ఆయన శ్రమలు పొందాడంటే చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 Peter chapter 4 and verse 1. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. 1 Peter chapter 4 and verse 1. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. అయితే ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ ఉందా? కెన్ యూ రీడ్ దట్ బ్రదర్? క్రైస్ట్ సఫర్డ్ ఇన్ ద ఫ్లెష్. కింగ్ జేమ్స్ కాదు. ఎనీబడీ ఈస్ హ్యావింగ్ కింగ్ జేమ్స్ వర్షన్ ఇన్ ఇంగ్లీష్? క్రైస్ట్ సఫర్డ్ ఫర్ అస్ అనేటువంటి మాట ఉంది. తెలుగులో అది మిస్ అయింది. మన కొరకు శ్రమ పొందినటువంటిది, మన కొరకు అనేటువంటి పదము మిస్ అయింది. కింగ్ జేమ్స్ వర్షన్లో చాలా చక్కగా రాయబడింది. క్రైస్ట్ సఫర్డ్ ఫర్ అస్. క్రైస్ట్ హ్యాస్ సఫర్డ్ ఫర్ అస్ ఇన్ ద ఫ్లెష్. సఫర్డ్ ఫర్ అస్. తెలుగులో తర్జుమా సరిగా చేయబడలేదు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన రాయబడింది. అయితే కింగ్ జేమ్స్ వర్షన్లో, ఆదిమ కింగ్ జేమ్స్ వర్షన్లో చాలా చక్కగా రాయబడింది. సఫర్డ్ ఫర్ అస్. ఆయన మన కొరకు శ్రమ పొందాడు, మన కొరకు శ్రమ పొందాడు. తర్వాత ఇదే పేతురు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎందుకొరకు శ్రమ పొందాడంటే చూడండి 18వ వచనం. దేవుని చిత్తమాలాగున్నెడలా కీడు చేసి శ్రమ పడుట. చూడండి 18వ వచనం చివరిలో, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ఇక్కడ 3 కారణాలను అపొస్తలుడైన పేతురు తెలియజేస్తాడు. క్రీస్తు ఎందుకొరకు శ్రమ పడ్డాడంటే మొట్టమొదటి కారణము 4వ అధ్యాయం 1వ వచనం చూసాం. హీ సఫర్డ్ ఫర్ అస్. ఆయన మన కొరకు శ్రమ పొందాడు. తర్వాత దేని కొరకు శ్రమ పొందాడో మనం ఇప్పుడు చదివినటువంటి వచనంలో 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, టు బ్రింగ్ అస్ టు గాడ్. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో చూస్తే దేవుని యొద్దకు మనం వెళ్ళాలి అంటే, ఆ అతి పరిశుద్ధ స్థలంలో నివసించేటువంటి ఆ దేవుని యొద్దకు చేరాలి అంటే క్రీస్తు తప్పనిసరిగా శ్రమ అనుభవించి తీరాల్సిందే. క్రీస్తు లేకపోతే దేవుని యొద్దకు వచ్చుట అసాధ్యం. క్రీస్తు శ్రమ పడకపోతే దేవుని యొద్దకు వచ్చుట అసాధ్యం. అందుకనే మనలందరినీ కూడా దేవుని యొద్దకు, దేవుడున్న స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ పరలోకంలోనికి, దేవుని యొక్క రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలి అంటే క్రీస్తు తప్పనిసరిగా శ్రమ అనుభవించి తీరాల్సిందే. కాబట్టి రెండవ కారణం ఏంటంటే మనలందరినీ దేవుని ఎదుగు తెచ్చుట కొరకై క్రీస్తు శ్రమ పడవలసి వచ్చింది. రెండవది దేని కొరకు ఆయన శ్రమ పడ్డాడంటే అనీతిమంతుల కొరకు. అనీతిమంతుల కొరకు, అన్రైచియస్ పీపుల్, పాపులందరి కొరకు ఆయన శ్రమ పడాల్సి వచ్చింది. పాపులందరినీ కూడా దేవుని ఎదుగు తీసుకురావడానికి అనీతిమంతుల కొరకు ఆయన శ్రమ పడ్డాడు. తర్వాత మూడవ కారణము పాపముల విషయములో, పాపముల కొరకు, పాపముల విషయంలో ఆయన శ్రమ పడవలసి వచ్చింది. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. శ్రమ లేకపోతే రక్తం రాదు, రక్తం చిందించబడదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటి శ్రమలు పొందాలి, అనేక శ్రమలు పొందాలి, రక్తము కార్చబడాలి, రక్తము చిందించబడాలి. అప్పుడే పాపానికి పరిహారము కలుగుతుంది. కాబట్టి క్రీస్తు ఎందుకొరకు శ్రమ పొందాడంటే 4 కారణాలు అపొస్తలుడైన పేతురు రాస్తాడు. మన కొరకు, రెండవది దేవుని యొద్దకు తెచ్చుటకు, మూడవది అనీతిమంతుల కొరకు, తర్వాత నాలుగవది పాపముల విషయం కొరకు, పాపముల కొరకు ఆయన శ్రమ పడవలసి వచ్చింది. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. మరొక కారణం మనం ఇక్కడ చూస్తాం. హెబ్రీ పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై
గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ 5వ కారణాన్ని మనం చూస్తాం. 5వ కారణం ఎందుకొరకంటే ప్రజలను పరిశుద్ధపరచుటకై శ్రమ పొందవలసి వచ్చింది. కాబట్టి ఒక పాపి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తే, ఆ ద్వారం దగ్గరికి వస్తే బలి అర్పించబడాలి. ఆ పాపి పరిశుద్ధపరచబడాలంటే తప్పనిసరిగా ఆ పశువు శ్రమ పొందాలి. క్రీస్తును పస్కా పశువు వధింపబడెను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా తాను వధింపబడ్డాడు. దాని కొరకై ఆయన మన కొరకై శ్రమ పొందాడు. కాబట్టి ఎందుకొరకు శ్రమ పొందాడంటే మొట్టమొదటిగా మన కొరకు, తర్వాత దేవుని ఎదుగు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు, పాపముల కొరకు, మనల్ని పరిశుద్ధపరచుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమ పొందాడు. మరలా దేని కొరకు ఆయన శ్రమ అనుభవించాల్సి వచ్చిందంటే ఆయన మనకు మాదిరిగా ఉండట కొరకై. ఎందుకంటే విశ్వాసులకు, దేవుని పిల్లలకు శ్రమలు తప్పనిసరి. మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపవలని కదా అంటాడు అపొస్తలుడైన పౌలు. మనం అనేక శ్రమలు పొందాలి. కాబట్టి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించక మునుపు దేవుని పిల్లలకు శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శ్రమ పడాల్సి వచ్చిందంటే ఒక కారణం ఏంటంటే టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అస్. మన కొరకు ఒక మాదిరిగా ఉండట కొరకై ఆయన శ్రమను పొందాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 Peter chapter 2 and verse 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తెలుగులో మీ కొరకు బాధపడి ఉంటుంది. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో సఫర్డ్, క్రైస్ట్ సఫర్డ్ ఫర్ యూ. సఫర్డ్ అనే మాట ఉంది కదా, కెన్ యూ రీడ్? సఫర్డ్ ఫర్ యూ, సఫర్డ్ ఫర్ యూ, సఫర్డ్ శ్రమ పొంది, తెలుగులో బాధపడి అని రాయబడింది. ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకొరకంటే మనము ఆయన యొక్క అడుగు జాడలేందు నడుచుకోవడానికి. శ్రమలు తప్పనిసరి. దేవుని యొక్క పిల్లలకు శ్రమలు, హింసలు తప్పనిసరిగా వస్తాయి. అపొస్తలుడైన పౌలు ఎన్ని హింసలు పొందాడు, ఎన్ని ఆపదలు పొందాడు. ఆయన రాస్తాడు 2వ కొరింథీ పత్రికలో 5 మార్లు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. అన్ని ముమ్మారు బెత్తములతో దెబ్బలు తిన్నాడు. ఏడవబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, ఆకలి దెబ్బలు కలిగినాడు. అనేక హింసలు పొందాల్సి వచ్చింది. కాబట్టి మనకు హింసలు, శ్రమలు తప్పనిసరి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన అనేక శ్రమలు పొందాడు, అనేక హింసలు పొందాడు, అనేక బాధలు మన కొరకే అనుభవించాడు. కాబట్టి మన కొరకై ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఇదే అధ్యాయము 23వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. కాబట్టి శ్రమ పెట్టబడి బెదిరింపక. అనేక పర్యాయములు అవర్ టెండెన్సీ ఈజ్ దట్ మనము బెదిరిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని శ్రమ పెడితే, ఎవరైనా మనల్ని హింసిస్తే బెదిరించడానికి మనము ముందుకు వెళ్తాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిని ఉంచి పెట్టాడు. ఏంటంటే శ్రమ పొందినప్పుడు ఎవరిని కూడా బెదిరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రమ పెట్టబడి బెదిరింపక. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరిని కూడా బెదిరించలేదు. ఆయన మన కొరకై శ్రమ పెట్టబడ్డాడు, బెదిరించలేదు. మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్సాకును కూడా మనం చూడగలం. ఇస్సాకు కూడా తాను మరి బావి దవ్వినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు, ఈ బావి మాదని చెప్పేసి అంటారు. వాళ్ళతో గొడవ పెట్టుకోలే, వారిని ఏమాత్రం కూడా బెదిరించలే. అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళాడు, మరలా గొయ్యి దవ్వాడు, మరలా బావి దవ్వాడు. అక్కడ కూడా వచ్చి గొడవ చేశారు. మరలా అక్కడి నుంచి అక్కడ వేరే చోటికి వెళ్ళాడు, మరలా బావి దవ్వాడు. అక్కడికి కూడా వచ్చి వారు గొడవ పెట్టారు. మరి 4వసారి వారు రాలేదు. ఆ విధంగా బెదిరించక, వారితో కొట్లాట పెట్టుకోకుండా ఆయన నెమ్మదిగా మౌనంగా వెళ్ళిపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా శ్రమ పెట్టబడి బెదిరించలేదు. అంతేకాకుండా ఈ యొక్క శ్రమల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తాను విధేయత నేర్చుకున్నాడంట. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు 5వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 5 and verse 8. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చు. కాబట్టి మనము కూడా, బికాస్ క్రైస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా విధేయత చూపించాలి. తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నాడు, మనం కూడా విధేయులమై ఉండాలి. తర్వాత
ఆ, విధేయతను నేర్చుకున్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 2, ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, ఇక్కడ క్రీస్తు మన కొరకై ఆయన శ్రమలు అనుభవించడానికి కొరకై దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసుక్రీస్తుని రాయబడింది. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు. దేవదూతల చేత కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతూ పొగడబడుతున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడంట. చూడండి అక్కడ రాయబడింది, దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు. కాబట్టి నీ కొరకై నా కొరకై శ్రమలు అనుభవించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు. హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్. ఎంత తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో సఫరింగ్స్ ఆఫ్ డెత్ అనేటువంటి మాట ఉంటుంది. కెన్ యూ రీడ్ దట్ లైన్? కెన్ యూ రీడ్ దట్? కెన్ యూ రీడ్ దట్? బికాస్ ఆఫ్ సఫరింగ్ ఆఫ్ డెత్. తెలుగులో అది మిస్ అయింది, సఫరింగ్ ఆఫ్ డెత్. తెలుగులో యేసు మరణము పొందినటువంటి మాట రాయబడింది, సఫరింగ్ ఆఫ్ డెత్. ఏంటా శ్రమ? మరణము కొరకైనటువంటి శ్రమ. మరణము కొరకైనటువంటి శ్రమ, అనేక శ్రమలు. ఏంటా శ్రమలు అంటే మరణము కొరకైనటువంటి అనేక శ్రమలు అనుభవించాడు. దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ తెలుగు బైబిల్. తెలుగు బైబిల్ అది మిస్ అయిపోయింది. సఫరింగ్స్ ఆఫ్ డెత్. ఏంటా శ్రమలు అంటే చిట్ట చివరికి మరణం, మరణానికి తీసుకుని వెళ్ళేటువంటి శ్రమలు, మరణము పొందేటువంటి శ్రమలు. సఫరింగ్ ఆఫ్ డెత్ అది మిస్ అయిపోయింది తెలుగు బైబిల్లో. కాబట్టి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు, ఒక మాదిరి మన కొరకే ఉంచాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. కాబట్టి మరణము పొందినంతగా విధేయ చూపించాడు. మరణము కొరకైనటువంటి విధేయత, మరణం కొరకైనటువంటి శ్రమలు తాను అనుభవించాడు. తర్వాత అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనము. అపొస్తలుల కార్యములు 26, 22వ వచనము. ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచింటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడగుట చేత. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శ్రమపడ్డాడు, మృతుల పునరుద్ధానంలో మొదటి వాడయ్యాడు. కాబట్టి మనము కూడా అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. తర్వాత ఇక్కడ మనం కూడా శ్రమ పొంది మృతుల పునరుద్ధానంలో పాలు పంపులు కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో వారు మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారై ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమపడ్డాడు, మొదటి పునరుద్ధానంలో ఆయన మృతుల పునరుద్ధానంలో పొందువారిలో మొదటి వాడయ్యాడు. కాబట్టి మనము కూడా శ్రమ పొందినప్పుడు ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో మనం కూడా పాలు పంపులు కలిగి ఉంటాం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన మనలందరినీ కూడా దేవుని ఎదుగు తెచ్చుటకు, నీతిమంతుల కొరకు, పాపముల విషయంలో ఆయన శ్రమ పొందాడు. తర్వాత మనకు ఒక మాదిరి ఉంచాడు. ఆయన యొక్క అడుగుజాల్లో నడిచినట్లుగా ఆయన ఎట్లా శ్రమ పొందాడో మనం కూడా శ్రమలు అనుభవించి ఎవరిని కూడా బెదిరించక మనం కూడా విధేయత నేర్చుకొని మనల్ని కూడా తగ్గించుకొని మనం కూడా ఈ యొక్క శ్రమలు అనుభవించవలసినటువంటి వారం. తద్వారా ఆ యొక్క మృతుల పునరుద్ధరణలో మనము కూడా పాలు పంపులు పొందేవారంగా ఉంటాం. ప్రవచితమైతే వచ్చే వారము క్రీస్తు ఏ విధంగా శ్రమ ఇంకా అనుభవించాడు ఆ యొక్క వివరాలు మనం లోతుగా చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వచ్చే వారము మనం చూస్తాం. ఈ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 25:8వ వచనం. నిర్గమకాండం 25:8వ వచనం అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. మా ప్రేమికుల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ తండ్రి, ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మృతి పొందారు, ప్రేమించి ప్రాణం పెట్టారు.
ప్రేమించి అర్పించుకున్నారు, ప్రేమించారు, అప్పగించుకున్నారు. ప్రభా నా కొరకు మా కొరకు ప్రభా ప్రేమించి అనేక శ్రమలు అనుభవించారు. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పం. సమస్త ప్రవక్తలందరూ వారు ప్రచురపరిచారు, వారు ప్రవచించారు. కీర్తనకారుడు, యెషయా ప్రవక్త, ఇంకా సమస్త ప్రవక్తలు మా ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి వారు ముందుగానే ప్రవచించారు. ప్రభా మీరు కూడా ప్రభా ముందుగానే శ్రమ పడక మునిపే ఎట్లాంటి శ్రమలు అనుభవించాలో అన్నీ ముందుగానే తెలియజేశారు. ప్రభా ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు. నా కొరకు మా కొరకు ప్రభా మీరు శ్రమ పడ్డారు. పరిశుద్ధులుగా తీర్చి నిమిత్తమై శ్రమను అనుభవించారు. దేవతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డావు. ప్రభా విధేయతను నేర్చుకున్నావు. ప్రభా నా కొరకు తండ్రి ప్రభా అనేక శ్రమలు అనుభవించినందుకై స్తోత్రాలు. ప్రభా నన్ను మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇట్లాంటి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను ప్రభా నేర్చుకోవడానికి ప్రభా యొక్క ప్రత్యక్ష గుడారమును ప్రభా నివాస స్థలమును మా యొక్క గమనికలో ఉంచినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఆ యొక్క పశువు ఏ విధంగా శ్రమనొందిందో మా పస్కా బలి పశువు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా శ్రమలు అనుభవించి ప్రభా దేవుని యొద్దకు మమ్మల్ని తీసుకొచ్చాడు. మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన లోతైన సత్యాలను మేము నేర్చుకోవడానికి సాయం అనుగ్రహించమని ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారు రావాల్సిన దీవెన ఆశీర్వాదమును దయచేయండి. ప్రభా మరి ఇంకా అనేకులు వచ్చినట్లుగా కృపను అనుగ్రహించి మీ కృపల హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటినింటికంటేను ఊహించు వాటినింటికంటేను అత్యధికముగా చేసితుల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.